హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ఎన్నికల ఫలితాల గురించి స్పందిస్తూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. హర్యానా ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే ఏపీ ఎన్నికల ఫలితాలకు హర్యానా ఎన్నికల ఫలితాలకు పెద్దగా తేడా అయితే ఏం లేదని, రెండు ఒకేలా వచ్చాయని, ఇక్కడ కూడా ఈవీఎంల గోల్మాల్ జరిగిందని చెప్పి భావిస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని, అభివృద్ధిని కాపాడాలి అంటే ఖచ్చితంగా మనం బ్యాలెట్ ఓటింగ్కి వెళ్ళి తీరాలని, ఈవీఎంలని పక్కన పెట్టాలని, బ్యాలెట్ ఓటింగ్ వైపు వెళితేనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఇంకా బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నాయని, అలాంటిది భారత్ మాత్రం ఎందుకు బ్యాలెట్ ఓటింగ్ వైపు వెళ్ళకూడదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇటీవల తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బేద మస్తాన్ రావు ఇద్దరు కూడా నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన చేతుల మీదుగా పార్టీ కండవాలు కప్పించుకుని టీడీపీలో చేరటం జరిగింది. బేద మస్తాన్ రావు మొదటి నుంచి కూడా టీడీపీలోనే ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, తర్వాత ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వటం జరిగింది. ఇక మోపిదేవి వెంకటరమణారావు విషయానికి వస్తే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్లో కొనసాగినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితుడు. అలాగే ఆయన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరటం జరిగింది. ఆయన కూడా 2019 ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపించడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరూ కూడా టీడీపీలో చేరటం జరిగింది. అర్చకుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇక నుంచి అర్చకులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం జరిగింది. దీని ద్వారా ఆగమ శాస్త్ర నియమాలకు సంబంధించి, వైదిక విధులకు సంబంధించి, యజ్ఞ యాగాదులకు సంబంధించి అర్చకులు స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని కల్పించింది. వారి నిర్ణయాలలో, వైదిక సంబంధిత విధులలో ఏ అధికారి కూడా కల్పించుకునేటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక నుంచి ఈవో కానీ, దేవాదాయ శాఖ కమిషనర్లు కానీ ఎవరు కూడా, జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా ఎవరు ఈ విషయంలో కల్పించుకోవటానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఏవైనా వైదిక విధులకు సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే వైదిక కమిటీలను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని ఈవోలకు కల్పించడం జరిగింది. ఇక్కడ ఏకాభిప్రాయం ఏర్పడనట్లయితే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. యజ్ఞయాగాదులు కానీ, ఆగమ శాస్త్ర నియమాలకు సంబంధించి కానీ, పూజలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అర్చకులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ వారి నిర్ణయానికే, వారిదే తుది నిర్ణయం అని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముంబైలోని టాటా సన్స్ బోర్డ్ చైర్మన్ చంద్రశేఖరన్ని కలిసినటువంటి ఆయన ఒక ఫోటో పెట్టి రేపు గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే నిన్న టాటా గ్రూప్ ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఏపీలోని విశాఖపట్నం తీరంలో టీసీఎస్ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. టీసీఎస్ తన బ్రాంచ్ని విశాఖ తీరంలో ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడ స్థానికంగా 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఏరోస్పేస్ రంగంలోనూ, ఐటీ సర్వీసెస్లోనూ, అలాగే స్టీల్కి సంబంధించినటువంటి దాంట్లోనూ, మరికొన్ని రంగాలలో, సేవా రంగాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా టాటా సంస్థ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు సీఎం నివాసాన్ని ఖాళీ చేయించడం జరిగింది. ఇది ఎక్కడ అనేటువంటి విషయాల్లో కనుక వెళ్ళినట్లయితే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తన అధికారిక నివాసం శేష్ మహల్ని ఖాళీ చేయడం జరిగింది. అయితే ఆ తరువాత ఆ తాళాలను సంబంధిత శాఖ అధికారులకు అప్పగించకుండా ఆయన నేరుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అతిశీకి అప్పగించడం, ఆమె ఆ నివాసంలో చేరడం జరిగింది. అయితే ఈరోజు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతోటి పీడబ్ల్యూడీ అధికారులు ఆ నివాసానికి సీల్ వేయటం జరిగింది. ముఖ్యమంత్రి తనకు పదవికి రాజీనామా చేసి
నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత అధికారికంగా సంబంధిత శాఖకు తాళాలు అప్పగించాలని, ఆ తర్వాత ఆ భవనాన్ని గనక కొత్త ముఖ్యమంత్రికి ప్రభుత్వం కేటాయించినట్లయితే ఆమె అక్కడికి రావాల్సి ఉంటుందని, సరిగా నిబంధనలు పాటించకుండా ఈ విధంగా హడావిడిగా అతిశి ఇక్కడికి వచ్చి ఎందుకు చేరారు, ఈ భవనంలో అత్యంత రహస్యాలు ఏమైనా దాచారా అంటూ బీజేపీ ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీకి 27 ఏళ్ల నుంచి ఈ భవనంలోకి ఎంట్రీ లేకుండా పోయిందని, అందుకనే ఇటువంటి కుట్రలు చేస్తుందని, లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీకి సహకరిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. గత ఏడాది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి కేంద్ర కారాగారంలో 53 రోజుల వరకు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ఆయన నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందని, గత ఏడాది తాను జైల్లో ఉన్నటువంటి సమయంలో తనను చంపాలని ప్రయత్నించారు అని చెప్పి కుట్ర పన్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయని, దీనికి సంబంధించి ప్రచారం కూడా జరిగిందని, తనకు సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరిగిందని జైల్లో, అలాగే తనకు దోమతెరలు ఇవ్వలేదని, చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో తాము కలిసి వెళుతున్న దానికి కారణం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించటమేనని, గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసిందని, ఇప్పుడు దాన్ని బాగు చేయాలంటే ఎంతో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని, దీంట్లో భాగంగానే నిన్న కేంద్రంలో 7 కేంద్ర మంత్రులతో సమావేశం అవటం, ఏపీకి భారీగా నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. ఇలాంటి కారణాల వల్లే కొంత అభివృద్ధి దిశగా అడుగులు వేయటానికి ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాము విజన్ తోటి వెళ్ళినటువంటి కారణంగానే ఈరోజు తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకోగలిగిందని, కానీ ఏపీకి విజన్ లేకుండా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల వల్లే ఈరోజు తిరోగమన దిశలో ఉన్నామని, దాన్ని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నామని, కానీ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు మాత్రం చేస్తున్నారని, ఇటువంటివి ఏమాత్రం ఉపేక్షించేది లేదని, వీటి మితిమీరితే ఏం చేయాలో తమకు తెలుసు అని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఇక లేరు. ఆయన నిన్న రాత్రి ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 11 గంటల 30 నిమిషాలకు రాత్రి మరణించడం జరిగింది. ఆ విషయాన్ని ఉదయాన్నే అధికారికంగా టాటా గ్రూప్ ప్రకటించడం జరిగింది. 2 రోజుల క్రితమే ఆయనకు ఆరోగ్యం సరిగా లేదని, ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో పుకార్లు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అప్పుడే టాటా స్పందించడం జరిగింది. తన ఆరోగ్య విషయంలో పుకార్లు వినిపిస్తున్నాయని చెప్పి తనకు తెలిసిందని, అయితే ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, వయసు వల్ల కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవటానికే ఆసుపత్రికి రావటం జరిగిందని, తను పూర్తి ఉల్లాసంగా ఉన్నాను అని, తన గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అదే ఆయన చివరి పోస్ట్ అయ్యింది. 2 రోజుల్లోనే ఆయన మృతి చెందారు అనేటువంటి వార్తని టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, అలాగే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ కూడా టాటాకు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయటం, టెండర్లు పిలవటం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. నిన్నటితోనే టెండర్ గడువు ముగిసినప్పటికీ కూడా మరొక 2 రోజులు పొడిగించి 11వ తేదీ వరకు టెండర్లు వేసేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తుంది. దరఖాస్తు చేయాలి అంటే ఎవరైనా ఎన్ని దరఖాస్తులైనా చేయొచ్చు, కానీ ఒక్కొక్క దరఖాస్తుకి 2 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇక 14వ తేదీన లాటరీ ద్వారా ఎవరికి ఏ షాపులు వచ్చాయి అనేది కేటాయిస్తారు. 16వ తేదీన వీళ్ళు పూర్తి స్థాయిలో అమ్మకాలను ప్రారంభించుకోవచ్చు అని చెప్పి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించడం జరిగింది. అలాగే మద్యం కేటాయింపులకు, టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సిండికేట్లను ఉపేక్షించవద్దని,
తమ పార్టీ నేతలైన సిఫార్సులు చేస్తే అధికారులు పట్టించుకోవద్దని, పూర్తి పారదర్శకంగా ఇది జరగాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం అవటం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో వాలంటీర్లను మరలా తిరిగి విధుల్లోకి చేర్చుకునేటువంటి అంశంతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాల విలీనానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఇక మిగిలి ఉన్నటువంటి 6 నెలల ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. సో మరికొన్ని ముఖ్య అంశాల మీద బడ్జెట్లో ఈ కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కేబినెట్ సమావేశం ముగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ ముంబై వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. గత రాత్రి మృతి చెందినటువంటి టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం వారు ముంబై వెళ్తున్నట్లుగా సమాచారం. 2027లో గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విస్తృతమైనటువంటి ఏర్పాట్ల కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ 100 కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాలకు ఉపయోగించాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లాకు కేటాయిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.